శాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణితమౌ నీ ఘనతను సదా స్మరామి. గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణితమౌ నీ ఘనతను సదా స్మరామి. మేధస్సును మేలుగొలుపు గణిత శాస్త్రం, ఆలోచన కలిగించే ఆగ్నేయాస్త్రం. విశ్వ ప్రగతి రథ చక్రం నీ గణితం, భావించనీర్లకిది మూలాధారం. గణితం గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణితమౌ నీ ఘనతను సదా స్మరామి. అడిగో యూక్లిడు రేఖగణిత మాంత్రికుడు, మూడు రేఖలను కలిపి త్రిభుజాన్ని సృష్టించే, నాలుగు భుజాలున్న దాన్ని దీర్ఘ చతురస్రమనే. ఆ సమలంబ చతుర్భుజని త్రిభుజమని వర్ణించే, సమదూర బిందు సమితి వృత్తమౌనని చెప్పిన గణిత సూర్యుడు. అదిగో ఆ మేధావే బ్రహ్మగుప్తుడు, బీజ గణిత శాస్త్రానికి మూల పురుషుడు. అదిగో ఆ మేధావే బ్రహ్మగుప్తుడు, బీజ గణిత శాస్త్రానికి మూల పురుషుడు. ఓయి గణితమెంత అవసరమో తెలుసా? డబ్బును గణించాలన్నా, అంకెను గుణించాలన్నా, కొలతలు కొలిచాలన్నా, వస్తువును తూచాలన్నా, ఓయి చాతుడా, దైనందిన నిత్య జీవిత క్రమంలో అడుగడుగునా ఉపయోగపడేదేరా గణితం అని జయ జయ నాదాలు చేసి అనేక గ్రంథాలు రాసి గణిత శాస్త్ర గౌరవాన్ని పెంచాడు. భరత కీర్తి విశ్వమంత చాటాడు. గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి. అగణితమౌ నీ ఘనతను సదా స్మరామి. మేధస్సును మేలు కొలుపు గణిత శాస్త్రం, ఆలోచన కలిగించే ఆగ్నే